ఇకపై ప్రభుత్వ ఆఫీసుల్లో ప్రతి పనికి చేయి చేస్తే కుదరదు అంటోంది ఏసీబీ. ఇన్నాళ్ళు ఫిర్యాదు చేయడానికి భయపడ్డవారు ముందుకు వస్తున్నారు. లంచం ఏ రూపంలో తీసుకున్నా గుర్తించి పట్టుకోవడం ఖాయమంటున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నా పట్టేసుకుంటామని చెబుతున్నారు. అంటే అవినీతి ఆఫీసర్లకు ముందు అసలు సినిమా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. అడ్డగోలుగా సంతకాలు పెడితే శివబాలకృష్ణ గతే పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటీవలే అందరినీ హెచ్చరించారు. అడ్డగోలుగా లంచాలు తీసుకునే వారికి చెక్ పెట్టాల్సిన టైం వచ్చేసిందంటోంది ఏసీబీ. అందుకే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏళ్లకేళ్లు తిష్టవేసి ఆదాయానికి మించి భారీగా ఆస్తులు పోగేసిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. ప్రాథమికంగా గుర్తించిన వారిలో శివబాలకృష్ణ మాదిరిగా ఓ 30 మంది అధికారుల దాకా ఉన్నట్టు చెబుతున్నారు. వీరిళ్లలో సోదాలు చేస్తే అసలు మ్యాటర్ బయటకొచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో ఓ 10 మంది ఆఫీసర్లైతే శివబాలకృష్ణని మించిపోయినట్టు చెబుతున్నారు. ఏసీబీకి ఏ అధికారిపైన డౌట్ వస్తే చాలు సెర్చింగ్ చేసే అధికారం ఉంటుంది. రాబోయే రోజుల్లో అవినీతి అధికారుల భరతం పట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. శివబాలకృష్ణ విచారణతో చాలా ప్రభుత్వాఫీసుల్లో ఏసీబీ నిఘా పెంచింది. దీంతో అక్రమాస్తులు సంపాదించుకున్న వారు వాటిని బదలాయించే పనిలో ఉన్నట్లు ప్రచారమైతే జరుగుతోంది. గత 10 ఏళ్ల కాలంలో ఏ శాఖల్లో ఎక్కువ కాలం ఎవరెవరు పనిచేశారు, బదిలీలు లేకుండా పనిచేసిందెవరు, ఇలాంటి వాటిపై ఏసీబీ కూపీ లాగుతోంది. అవినీతికి ఎక్కువ ఆస్కారం ఉన్న శాఖల్లో ఇరిగేషన్, రెవెన్యూ, పురపాలక, పట్టణాభివృద్ధి, రోడ్లు, భవనాలు, అబ్కారీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, రవాణా, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖలపై స్పెషల్ డ్రైవ్కు రెడీ అవుతున్నారు. వీటితో పాటు గత 10 ఏళ్లలో పలు స్కీములలో జరిగిన అవినీతిపైన నజర్ పెంచుతున్నారు. చిన్న పనులకు సైతం లక్షల్లో లంచం డిమాండ్ చేస్తూ ప్రజల కష్టార్జితాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. అలాంటి అవినీతి అనకొండలపై ఏసీబీ కొరడా ఝుళిపిస్తోంది. ప్రజల అవసరాలు తీర్చడం, పనులు చక్కబెట్టడం, ఫైల్స్ క్లియర్ చేయడం వీళ్ల బాధ్యత. కానీ అదే బాధ్యతను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించుకుంటున్నారు. ప్రజల కష్టార్జితాన్ని పీల్చి పిప్పి చేసి చిన్న పనులకు సైతం లక్షల రూపాయల లంచాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి శాఖలోనూ అవినీతి అనకొండలున్నారు. వీరి భరతం పట్టేందుకు ఏసీబీ అధికారులు సైతం సిద్ధమవుతున్నారు. ఇందుకు నిదర్శనమే వరుస అరెస్టులు. అవినీతి అక్రమార్కుల భరతం పడుతున్నారు ఏసీబీ అధికారులు. గత కొన్ని నెలల వరకు కేవలం ట్రాప్ కేసులపై మాత్రమే దృష్టి సారించింది. ఏసీబీ ఐజీగా సివి ఆనంద్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారులు మరింత స్పీడ్ పెంచారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్న అధికారుల కేసులపై ఏసీబీ ఫోకస్ పెంచింది. రానున్న రోజుల్లో మరికొంతమంది అధికారులపైన ఏసీబీ కొరడా ఝుళిపించినట్టు చెబుతున్నారు. కేవలం ట్రాప్ కేసులే కాదు, విపరీతంగా ఆస్తులు సంపాదించుకున్న వారి వివరాల్ని తెలుసుకునే పనిలో ఉన్నారు. అన్నీ పకడ్బందీగా నిర్ధారించుకున్న తర్వాత సోదాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వంలోని అవినీతి శాఖల్లోకి మరో శాఖ చేరిందని ఎక్స్ వేదికగా ఇటీవలే సివి ఆనంద్ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. రాష్ట్రంలోని అత్యంత అవినీతి శాఖల్లో ఎక్సైజ్ శాఖ ఒకటని ఎక్స్ వేదికగా సివి ఆనంద్ చెప్పుకొచ్చారు. రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖలతో పాటు ఎక్సైజ్ శాఖ ఇందులో చేరిందని ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆయనే ఏసీబీ ఐజీగా ఉండడంతో అవినీతి పరుల భరతం పట్టేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. గత 10 ఏళ్లలో అమలు చేసిన దళిత బంధు, గొర్రెల పంపిణీ స్కీమ్ వంటి వాటిలోనూ అవకతవకలపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ గొర్రెల పంపిణీ స్కీమ్లో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. 2.08 కోట్లు గోల్మాల్ చేసిన కాంట్రాక్టర్, పశుసంవర్ధక శాఖ అధికారుల గుట్టు విప్పే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా గొర్రెలమ్మిన పల్నాడు జిల్లాకు చెందిన 8 మంది రైతుల స్టేట్మెంట్స్ని రికార్డ్ చేశారు. గొర్రెల కొనుగోళ్లలో 18 మంది రైతులకి చెల్లించాల్సిన 2.08 కోట్లని కాంట్రాక్టర్, పశుసంవర్ధక శాఖ అధికారులు కలిసి బినామీ అకౌంట్స్కి మళ్లించిన వ్యవహారం వెలుగులోకి రావడం, బాధిత రైతుల ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు గత డిసెంబర్లో కేసు నమోదు చేశారు. ఈ కేసుని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. సమగ్ర దర్యాప్తు కోసం కేసును ఏసీబీకి అప్పగించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏసీబీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. బాధిత రైతుల నుంచి ఆధారాలు సేకరిస్తున్నారు. మొత్తంగా అన్ని శాఖల్లో అవినీతిపై యాంటీ కరప్షన్ బ్యూరో యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. ఇక మున్ముందు కథ వేరేలా ఉంటుందంటున్నారు.